హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయల్ రోడ్. సో ఇప్పుడైతే మేము ముందటికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? సో నేను ఫ్రిడ్జ్ టూర్ అయితే చేయబోతున్నాను. మా ఫ్రిడ్జ్లో ఏముంటుంది, మా ఫ్రిడ్జ్ మీద ఎలా డెకరేట్ చేసుకున్నాం అదంతా చూపిస్తాను. సో ఇది మాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట, హైర్ వాళ్ళది. ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నా. ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నావా? సో ఇది హెయిర్ వాళ్ళది, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ అదనమాట. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ టూరా? సో ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏముంది, ఫ్రిడ్జ్లో ఎలా డెకరేట్ చేసుకున్నాం అదంతా చూపిద్దాం. లెట్స్ గో. ఇవి 2 కాలమ్స్ ఉన్నాయి, మీద కూడా డెకరేట్ చేసుకున్నాం. ఒకసారి చూడండి, ఇది డీటెయిలింగ్గా మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి కింద కంపార్ట్మెంట్, ఎప్పుడు చూసేద్దాం. సో నీకు ఎలా ఉందో అలానే చూపెడుతున్నారు, నేనేమి స్పెషల్గా అరేంజ్ చేసుకోలేదు. మీద ఎగ్స్ ఎప్పుడు మేము ఇదంతా ఫిల్ అవుతుంది, కానీ అప్పుడప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్స్ అలా చేసుకున్నప్పుడు అయిపోయాయి. సో కిందంతా బాటిల్స్ సెక్షన్. మేము ఎక్కడ తాగిన బాటిల్స్ అక్కడే పెడతాం, అందుకే కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది. లేకపోతే నిండుగా అసలు పట్టవు కూడా, ఇక్కడక్కడ పెడతాం కొన్ని. ఇది గ్లాస్ బాటిల్, ఇవన్నీ డీమార్ట్లో కొన్నవే, ఇదేం ప్రమోషన్ కాదు, చెప్తున్నా మీకు జస్ట్. అండ్ ఇది వచ్చేసి మన చింతకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. ఇంకో డబ్బా కూడా ఉంది. సో అండ్ అదే ఇది కూడా చింతకాయ పచ్చడి. ఒక్కసారి ట్రై చేసి నాకు అస్సలు ఇష్టం లేదు, ఒక్కసారి ట్రై చేసి ఇంకా నాకు నచ్చింది, చేయమని చెప్పా, చేసిన తర్వాత నచ్చింది. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పచ్చడి, గ్లాస్ జార్. ఇది కూడా మ్యాంగో పచ్చడి, ఇది మేము చేసిన మ్యాంగో పచ్చడి, అది ఇచ్చిన మ్యాంగో పచ్చడి. సో రిలేటివ్స్ ఇచ్చిన వాళ్ళు అది. సో ఇది ఇప్పుడు మంచిగా లోపల పెట్టేద్దాం. ఇది మధ్యాహ్నం కర్రీ, మధ్యాహ్నం ఇందాకే తిన్న కర్రీ. అండ్ ఇది కర్డ్, ఇందాకే రైస్ తిన్నాం కాబట్టి అయిపోయింది. అండ్ ఇందులో ఏముంది అసలు, ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాము, ఈసారి అయిపోయింది. నెక్స్ట్ ఇది కర్రీ లీఫ్, ఇంకా వంటలకు సంబంధించిన లీవ్స్ అవన్నీ ఇందులో ఉంటాయి, ఈ సెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు ఈ సెక్షన్లో కర్రీ లీవ్స్ లాగా ఉంటాయి కదా, ఇది ఈ కవర్స్లో పెడుతున్నాం ఏమంటే అనుకోకండి, ఇందాకే తెచ్చాము. సో డైరెక్ట్ అలా పెట్టేసాము, ఎందుకంటే ఎక్కువసేపు బయట ఉంటే ఖరాబ్ అవుతాయి కదా. దీన్ని ఏమంటారు, కొత్తిమీర. ఇది కూడా ఇదేంటో నాకు తెలియట్లేదు. ఓహో, ఇది గోంగూర పచ్చడి గాయస్, మా మమ్మీ చేసిన గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టం, అందుకే పెద్ద ఉండే అయిపోయింది. ఈ సెక్షన్లో కూడా కర్రీ లీవ్సే, ఇదంతా తోటకూరనో పాలకూరనో. అండ్ ఇవన్నీ టమాటోస్, ఇందులో అన్ని టమాటోస్ ఈ సెక్షన్ ఉంటుంది. ఈ సౌండ్ వస్తుంది, ఒక నిమిషం. ఎప్పుడు అస్తమానం డోర్ మూయలేం కదా, ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే అయిపోద్ది. సో మళ్ళీ సదిరి పెట్టేద్దాం. అండ్ ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు లెమన్స్, ఆ లెమన్స్ అనమాట, కొంచెం కోల్డ్ అయింది నాకు. సో దీని నిండా లెమన్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయో చూడండి. ఇలా అంటే పేపర్ వేసుకొని పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి లెమన్స్. పేపర్ వేసుకొని పెట్టుకోండి, అన్ని ఫ్రెష్గా ఉంటాయి. అలాగా. ఇప్పుడు ఇది కూడా చూడండి, మీకు ఇందులో కూడా పేపర్ పెట్టుకున్నాం, అంటే కొంచెం వాటరీనెస్ అబ్జర్వ్ లాగా చేసుకొని. ఇది కూడా కర్డే.
ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకుంటే మా చెల్లె కంపల్సరీ కర్డ్ ఉండాలి. అందుకే ఇది ఎందుకంటే కర్డ్ కలుపుకొని దానిలో సూప్ వేసుకుంటే తింటే పీస్ వేసుకొని ఎంత బాగుంటుంది అంటే. ఇది సెక్షన్ అయిపోయింది కదా, దీన్ని ఏమంటారు? బీరకాయ. బీరకాయ. ఇది బీరకాయ. ఇది ఏంటో మరి. ఓకే, దొండకాయ ఇలా ఎప్పుడు మా మమ్మీ ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసి పెట్టేసుకుంటుంది. అంటే అప్పటికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే కర్రీ. ఇది పిండి, ఏం పిండో తెలియదు. సో ఇవన్నీ ఎక్కడికక్కడ చదివేద్దాం. కొంచెం ఖాళీగా ఉంటుంది, ఏమనుకోకండి. ఇప్పుడు కొంచెం కింది సెక్షన్ ఇచ్చాం కాబట్టి కూర్చొని మాట్లాడదాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడు ఇక్కడ మ్యాట్ ఉంటుంది ఫ్రిడ్జ్ దగ్గర, ఒకసారి చూపి. ఇది అసలు మూవ్ కాదు, గ్రిప్ ఉంటుంది కింద. ఎందుకంటే వాటర్ తాగితే అప్పుడప్పుడు కింద పడితే మొత్తం వెట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మామిడికాయ చట్నీ. చాలా బాగుంటుంది. ఇది కూడా కర్రీ మార్నింగ్ది, అంటే దోశకి పెట్టుకోవడానికి మేము అప్పుడప్పుడు చిక్కీస్. వీడియో అయిపోయాక తిందులే. ఇండియన్ మదర్స్ ఐస్ క్రీమ్ డబ్బాలో ఎలా ఉంటుంది. ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. అదే ఐస్ క్రీమ్ అని ఇలా ఓపెన్ చేస్తే అందులో తోటకూరనో కరివేపాకు ఇలా ఉంటుంది, అలా చాలా ట్రెండ్ అవుతుంది. నేను ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఇది వచ్చేసి అన్ని ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటాం. ఇది కూడా కొత్తిమీరే. అప్పుడు చూపించాం కదా, అవి పొద్దుంది, ఇది ఇందాక. చాలా బాగుంటుంది. ఇందాక ఇలా మళ్ళీ సౌండ్ వస్తుంది. మనకు కూడా తెలియదు కదా, తెలియాలి కదా. ఓపెన్ ఇది కూడా ఇది చట్నీ. ఇది చట్నీ, గోంగూర చట్నీ. ఇది ఏం చూపిస్తున్నావు? మా చెల్లెకి హ్యాండిల్ చేస్తే అటు అటు చూపిస్తుంది. ఇది పులిహోర మిక్స్ అనమాట. ఎప్పటికప్పుడు ఈజీగా అలా కలిపేసుకోవచ్చు. లాస్ట్ సెక్షన్ టూ ఉన్నాయి. ఒకటి డ్రా, ఇది మనకు చదవడం రాదు. సో కింద కర్రీ. అంటే మేము నలుగురికి 4 కూరలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. మా డాడీ మా మమ్మీ సేమ్ మీద తింటారు. మా ఇద్దరికి వేరే వేరే కర్రీస్ ఉండాలి, ఎవరికి ఇష్టం వాళ్ళది. ఇది నా ఫేవరెట్. దీన్ని ఏమంటారు, గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇది ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టేసి మా డాడీ ఫేవరెట్. ఇది రావట్లేదు ఏంటి? అన్నీ ఇప్పుడే తెచ్చుకున్నాం ఫ్రెష్గా. చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. కానీ ఇక్కడ చాలా ఫ్రెష్వి. అండ్ ఇది చిల్లీస్ అండ్ మిరపకాయలు. ఏం చెప్తున్నాను, మా చెల్లె నేను కలిసి ఉంటే ఇదే గొడవ ఉంటుంది. అండ్ ఇది కూడా మా ఇంట్లో చాలా పచ్చళ్ళు లవర్స్. ఇది కూడా మామిడికాయ తురుము పచ్చడి. నాకు ఇష్టం అని చేశారు, కానీ నేనే. ఇవి కిస్మిస్, సీడ్స్. యాక్చువల్లీ పెద్ద పెద్ద ప్యాకెట్సే ఉంటాయి ఇవి రెండు, కానీ అలా కనిపించాయి కదా క్యూట్గా చిన్న ప్యాకెట్స్లో అని తెచ్చేసుకున్నా. 10 రూపీస్కి అది చూపి సారీ ఇది 10 రూపీస్కి 6 వచ్చాయి గైస్. 2 వారా. కానీ డైలీ తినండి, చాలా మంచిది. సో ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు తింటున్నా. ఈ వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లేవు ఈసారి. లాస్ట్ టైం తెచ్చుకున్నాం.
ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి దేని నాకు తెలియదు. అదే వాటర్మెలన్, సారీ పంప్కిన్ సీడ్స్ కావచ్చు. సో మళ్ళీ సౌండ్ రావడం స్టార్ట్ చేసింది. ఇది చాలా కోల్డ్ అయింది సరే. సో ఇక్కడ అక్కడ సదిరేద్దాం మళ్ళీ. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే చింతపండు యాక్చువల్ ఇంకా లోపల ఉంది. చాలా ఇష్టం. ఇలా మంచిగా ఉంటుంది చింతపండు. 2 ప్యాకెట్స్. ఇది ఏంటో మరి బెల్లం. ఓహో అప్పటిది ఇంకా ఉందా? కర్రీ బెల్లం. ఓకే ఇందులో అన్ని పిండిలే ఉన్నాయి. నాకు తెలియదు, మీకు ఏం చెప్తా ఇంకా నాకు తెలియకపోతే. సో పైన సెక్షన్లో ఏంటంటే ఫస్ట్ మీద చూద్దాము ఎలా డెకరేట్ చేశాను అని. కనిపిస్తుందా? ఫస్ట్ ఇది మేము తమిళనాడుకి వెళ్ళినప్పుడు, తిరుపతి టు డైరెక్ట్ తమిళనాడుకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ఇది నాకు చాలా నచ్చింది. మీరు బాగా దీని లోపల కూడా చిన్న ఎలిఫెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడండి. అండ్ ఇది కూడా తమిళనాడు బీచ్కి వెళ్ళినప్పుడు నాకు ఊదొచ్చు. పూరిద్దాం ఇప్పుడు. ఇప్పుడు అలవాటు పోయింది చాలా. అప్పుడే బాగా పర్ఫెక్ట్ అన్నీ ఎందుకు చూపిస్తారు. సో గొడవ విన్నట్టున్నారు కదా. సో నన్ను చూపించట్లేదు మరి ఫ్రేమ్లో. సో ఇది ల్యాంప్ ఇలా కింద నుంచి ఇలా తీసుకొని దీని లోపల క్యాండిల్ పెట్టుకోవచ్చు. క్యాండిల్ దియా ఏదైనా పెట్టుకోవచ్చు. తిట్టాను కాబట్టి ఇప్పుడు నన్ను చూపిస్తుంది గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ మీకు ప్రీవియస్ షార్ట్లో చూసినట్లయితే చూపించాను కదా అన్బాక్సింగ్. కానీ ఇప్పుడు చూడండి లైటింగ్లో ఎంత బాగా అనిపిస్తుందో. చూసారు కదా డ్రెస్ ఎంత బాగుందో. షార్ట్లో చూడండి ఎంత డీటెయిలింగ్. ఇక్కడ చూడండి ఎవరు కూర్చొని ఇలా అంత డీటెయిలింగ్ వర్క్ ఉంది. అండ్ ఎంత బాగుందో. నాకైతే మెయిన్గా నచ్చింది ఈ డ్రెస్. ఒకసారి మొత్తం చూపి కొంచెం చూడండి ఎంత బాగుందో ఇది. సో నెక్స్ట్ ఈ ల్యాంప్ యాక్చువల్లీ ఆన్ చేయవచ్చు, కానీ వెనుక ఫ్రిడ్జ్ కనెక్షన్ ఉంది, సార్ ఆన్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ ఇది కిచెన్ ఏం చూపించలేదు, నేను చూపించాను ఇప్పుడు. ఇవి డీమార్ట్లో తీసుకున్నాము, ఇది ఆన్లైన్లో తీసుకున్నాం. చూడండి ఇటు కూడా డీమార్ట్లో ఈ 2 ఫ్లవర్స్. ఇది ఆన్లైన్లో తీసుకున్నాము. ఇది ఇప్పుడు లింక్స్ ఏం అడగకండి, ఎందుకంటే అది ఎప్పుడో లాక్డౌన్ టైంలో ఎప్పుడు తీసుకున్నాము. సో అండ్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. యాక్చువల్లీ కొంచెం చెప్పారుంటారు తింటున్నా. ఇది వచ్చేసి షిరిడీకి వెళ్ళినప్పుడు ఇవి సాయిబాబా తీసుకున్నాం 2. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఎల్లోరా కేవ్స్. యాక్చువల్లీ ఎల్లోరా కేవ్స్ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఎల్లోరా కేవ్స్. తమిళనాడు ఏదో ఒకటి మీకైతే తెలుసు కదా ఫేమస్ ఎల్లోరా కేవ్స్. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఈ మీద ఏదైతే ఉందో మీద సెక్షన్ ఇదంతా మ్యాగ్నెట్స్తో నింపుదాం అనుకున్నా. సో అది ఇప్పుడు అవుతుందో చూద్దాము. ఇది ఫ్రిడ్జ్ కొన్న కొత్తలో పెట్టింది. అండ్ ఇప్పుడు అయితే ఇది మాది 358 లీటర్స్ కెపాసిటీ. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఇవన్నీ మసాలా అలా ఉంటాయి, అన్ని మసాలా.
ఇది మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. చికెన్ మసాలా బిర్యానీ మసాలా. ఎవరు చెప్పారు? చికెన్ మసాలా కూడా వేయొచ్చు, కానీ బిర్యానీలో బిర్యానీ మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది చికెన్ మసాలా. ఇది కూడా నేనేమంటారు, ప్రమోషన్ కాదు, మాకు ఎక్కువ. ఇది కూడా గ్లాస్ది. ఇది ఏమిటో మరి, సోంపు. ఇది సోంపు. నెక్స్ట్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి. ఇది డిమార్ట్లో పడినది. చెప్పాను కదా నాకు చాలా ఇష్టమని. ఎప్పుడు అయిపోయినా అప్పుడప్పుడు తెచ్చుకుంటాను ఇలాగా. సాసెస్. ఇవన్నీ సాసెస్. మేము ఫ్రైడ్ రైస్ వేసుకున్నప్పుడు కంపల్సరీ ఈ ఇంగ్రీడియంట్స్, కానీ మీరు కొంచెం లిమిటెడ్గా యాడ్ చేసుకోండి. ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది. ఇది వచ్చేసి సాస్ది. సారీ, సూప్ సాస్ అంటున్నా. సూప్ చేసుకోవడానికి మా అన్నకు చాలా ఇష్టం. నాకు ఈ సూప్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినా. ఇది మా చెల్లి ఫేవరెట్. గీ ఎప్పుడు వేసుకుంటుంది పచ్చళ్ళలో, కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఇది మా చెల్లెకి. ఇది ఫిష్ మసాలా. వచ్చేసి కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్స్ చేసుకున్నప్పుడు వేసుకుంటాం. వెనిలా ఫ్లేవర్. ఇది ఏదో పౌడర్. ఇది కంపల్సరీ కర్రీలో వేస్తుంది. దీని పౌడర్ హెల్తీ, చాలా హెల్తీ. ఇది కూడా రెసిపీ కావాలంటే చెప్పండి, మీకు కంపల్సరీ చెప్తా ఫుల్ వీడియో. ఇవి కూడా అన్ని పౌడర్స్, ఇంకా మాకు తెలియదు. అండ్ ఇవి ఐ హేట్ రొయ్యలు. ఇవి రొయ్యలు అనమాట, అస్సలు నాకు నచ్చవు. అండ్ మీదంతా కొంచెం ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఐస్ కాబట్టి కొంచెం కన్వర్టబులే. ఇది నార్మల్ ఫ్రిడ్జ్ ఐస్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ లో చూసారు కదా, ఇవి చూడలేదు, బ్లైండ్ ఫోల్డ్స్ చూసారు. బ్లైండ్ ఫోల్డ్స్ లోపల మీరు ఇది పట్టుకో. సో డిఐవై వీడియోలో చూసినట్లయితే మేము ఆ కంపార్ట్మెంట్లో పెట్టాలని చెప్పాను కదా, అవి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది తెలుసా. ఐస్ చాలా కూల్ అయిపోయాయి, చాలా బాగుంటాయి. కానీ ఫస్ట్ ఇది కాదు కదా మెయిన్. అండ్ ఐస్ పొద్దున్నే నేను వాడేసాను యాక్చువల్లీ. ఇలా తిప్పితే వస్తుంది. ఇది ఐస్ మేకర్. ఇది తీస్తే కనిపిస్తుంది. యాక్చువల్ ఐస్ వేయలేదు, నేను పొద్దున్నే ఐస్ ప్యాక్ లాగా చేసుకున్నాం. ఇది ఆల్మోస్ట్ అన్ని ఫ్రిడ్జ్లలో ఉంటుంది. అండ్ ఇది దోశ పిండి. అది కూడా దోశ పిండి. ఎప్పటికప్పుడు ఇలా పెట్టుకుంటుంది. ఎప్పుడు మేము అడిగినా స్నాక్ టైం లాగా చేసేయచ్చు అని. పూలు అల్లినాయి పూలు మా చెట్టుకే కాస్తాయి. నెక్స్ట్ పాలు, మిల్క్, టీ ఉండాలి కదా పేరెంట్స్ కి. నెక్స్ట్ పైన మా అన్న కావాలనే చేస్తున్నాడు. వీళ్ళన్న కావాలనే చేస్తున్నాడు. నేనేనా పట్టుకుంటాడు. ఇది ఏంటో ఇది నెయ్యి. ఓకే, నెయ్యి అయితే నాకు సంబంధం లేదు గైస్, ఎందుకంటే అన్నకి హేట్ అయినది. నాకు నెయ్యి అంటే అసలు నచ్చుతుంది. వీళ్ళు మాత్రం మంచిగా తింటారు. ఓపెన్ చేస్తారు, ఇందాక ఓపెన్ చేసి చూపించారు. అది ఏదో పడేస్తుంది మా మమ్మీ, మా చెల్లెని తిడుతుంది. ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్. మా చెల్లె అన్నప్పుడు. అండ్ మా అన్న అయితే జోక్స్ చేస్తున్నాడు గాయ్స్. సో మా చెల్లె నేనంటే జోక్స్, కొట్లాట ఇవే ఉంటుంది వీడియో కంటే ఎక్కువ. సో ఇది ఇది మా ఫ్రిడ్జ్. యాక్చువల్లీ ఇందులో కలర్స్ ఉండే, కానీ అవి ఎంత అసలు నాకు నచ్చలేదు. అంటే అంటే మాకు నచ్చింది ఇదే అన్నమాట, ఈ కలర్. వేరే కలర్స్ ఉన్నాయి, కానీ వేరే కలర్స్ కొంచెం మా డైనింగ్ హాల్కి సెట్ అయినట్టు లేదు. కాబట్టి
మేము ఈ కలర్స్ షూట్ చేసుకున్నాం. కానీ చాలా బాగుంది, ఫ్రిడ్జ్ మాత్రం గుడ్ వర్కింగ్. సో ఇది మా ఫ్రిడ్జ్. యాక్చువల్లీ ఇవంతా కొంచెం ఫిల్ అయ్యాక తీద్దాం అనుకున్నా కానీ యాక్చువల్లీ ఇదంతా ఫిల్ అయ్యాక తీద్దాం అనుకున్న వీడియో. అప్పటిలోపు మళ్ళీ ఫ్రిడ్జ్కి ఏమైనా గీతలు కానీ అలా ఏమైనా పడితే, ఇది అటాచ్ అనుకోకండి, రెండు సపరేటే. నేను ఇలా చూపిద్దామని తీసాను. ఇది యాక్చువల్లీ ఫిల్ అయ్యాక తీద్దాం అనుకున్నా కానీ అప్పటిలోపు మళ్ళీ ఫ్రిడ్జ్కి ఏమైనా గీతలు అలా పడితే కొంచెం మంచిగా ఉండదు. అప్పుడు ఇక మొత్తానికి వీడియో వేస్ట్ అయిపోతుంది. సో ఇది మా ఫ్రిడ్జ్. ఇప్పటిదాకా మా చెల్లె అనుకుంటే నవ్వుపిస్తుంది కదా మా చెల్లె కెమెరా అనుకోండి. సో ఇప్పటిదాకా నవ్వులాట అయిపోయింది, అందుకే పాజ్ అయింది వీడియో. సో ఇది నాకు నవ్వు వస్తుంది ఆమె వెనుక నుంచి. సార్ కూల్. ఓకే, సో ఇది మా ఫ్రిడ్జ్, ఓవరాల్ ఫ్రిడ్జ్. నెవర్ మైండెడ్ గైస్. ఇది మా ఫ్రిడ్జ్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రాయల్ రోనిల్. మా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, చాలా షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. ఒక్కసారి చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, సీ యూ లేటర్ విత్ ఏ న్యూ వీడియో.